వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 డీసీసీ అధ్యక్ష పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఆశావాహులు ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు. 3 జిల్లాల్లో సూర్యాపేట డీసీసీ ప్రెసిడెంట్ పదవిపై ఏకాభిప్రాయం వ్యక్తమైందన్న ప్రచారం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీని ఓసీకి ఇస్తే నల్గొండ, భువనగిరిలో అదే వర్గాన్ని ఎంపిక చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగానే ఉంటాయి. డక్కా మొక్కీలు తిన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి వంటి నేతలు ఇక్కడ ఉన్నారు. అలాంటి చోట ఇప్పుడు 3 జిల్లా కాంగ్రెస్ కమిటీలు డీసీసీ అధ్యక్ష పదవులపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోట లాంటి జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవులపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారట. ఏఐసీసీ పరిశీలకులకు సూర్యాపేట జిల్లా నుంచి 20 మంది, నల్గొండ జిల్లా నుంచి 30 మంది, భువనగిరి జిల్లా నుంచి 15 మంది దరఖాస్తులు అందజేశారట. సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఉంటే, తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ శాసనసభ్యుడు మందుల సామేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోదాడ శాసనసభ్యురాలు పద్మావతికి డీసీసీ పదవి ఇస్తే సమస్య ఉండదని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల నాయకులు పరిశీలకులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పద్మావతికి సూర్యాపేట డీసీసీ అధ్యక్ష పదవి ఖాయంగా తెలుస్తోంది. ఇక నల్గొండ డీసీసీ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. సామాజిక వర్గాల పరంగా చూస్తే సూర్యాపేట ఓసీ కేటాయిస్తే నల్గొండ జిల్లా డీసీసీ పదవి బీసీ లేదా ఎస్సీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులతో పాటు మరో 2 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. నామినేటెడ్ పోస్టుల్లోనూ ఇదే సామాజిక వర్గ నేతలు ఉండటంతో డీసీసీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీకి ఇస్తే మంచిదని చెప్పారట మాజీ మంత్రి జానారెడ్డి. ఇక ఎస్సీలో ఉన్న ఏకైక నేత కొండేటి మల్లయ్యకు కాంగ్రెస్ జిల్లా పెద్దలు మద్దతు ఇస్తున్నారట. ఇక బీసీ సామాజిక వర్గానికి డీసీసీ పదవి ఇవ్వాలంటే టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ నేతకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా నిలిచారట. కానీ గుమ్మలకు కొన్ని అడ్డంకులు ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట డీసీసీ అధ్యక్ష పదవిని ఓసీకి ఇస్తే గుమ్మల మోహన్ రెడ్డికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కష్టమని తెలుస్తోంది. అయితే తన ప్రధాన అనుచరుడైన గుమ్మల మోహన్ రెడ్డికి డీసీసీ పదవి ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే సామాజిక సమీకరణాలు కలిసొస్తాయో లేదా అన్నది తెలియాల్సి ఉందట.